ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాం. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న మా దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నాయన, అద్భుతాలు చేసే దేవుడు నాయన. మీరు నాతో మా అందరితో ఉండండి. వాక్యాన్ని, ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి నాయన. ఆ వాక్యం ద్వారా ప్రభువా, ఆ వాక్యం వారి హృదయంలో పని చేయడానికి మీ కృప అనుగ్రహించండి. శక్తిగల మీ హస్తం ద్వారా ఒక్కొక్క బిడ్డను మీరు తాకండి నాయన. మీ కుమారుడైన యేసుక్రీస్తునకు మహిమ ఘనత తెచ్చుకోండి. యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో ఇక్కడ మరణము అనేటువంటి దాని గురించి వ్రాయబడినటువంటి సంగతి వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు ముళ్ళు అనేటువంటిది పాపము, అనగా పాపము ద్వారానే మరణము సంప్రాప్తమైంది. పాపము అనేటువంటిది ఏంటంటే ముళ్ళు అండి. ఈ ముళ్ళును రక్షకుడైనటువంటి యేసు శిలువలో విరిచి ఆయన జయశీలుడై యేసు లేచాడండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ముళ్ళు అనేటువంటిది పాపము ద్వారానే ముళ్ళండి. పాపము అనేటువంటిది ఏంటంటే ప్రతి మానవునికి ఉంది ఈ పాపం. ఈ ముళ్ళు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పని ఒకసారి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులు వ్రాయబడ్డాయండి. ఎక్కడంటే ఆదికాండములో 3వ అధ్యాయం 17వ వచనములో ఆదాము ఆ చెట్టు పండ్లు తినొద్దు అని దేవుడు చెప్పాడు. అయితే ఆ చెట్టు పండు తినుదినమున చేస్తారు అని దేవుడు చెబితే ఆ సాతానుడు పాము అవతారంలో వచ్చి అవతో మాట్లాడి, మీరు తిరుదినమున చస్తారు అని మా దేవుడు చెప్పాడంటే చావనే చావరు అని గట్టిగా అబద్ధం ఆడింది. అవ్వ తినడము ఆదాముకు తీసుకుని వచ్చి ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. వారికి పాపం అనేటువంటిది ఆ దినాన్నే అర్థమైపోయిందండి. ఏంటంటే వారు దిగంబరులైపోయారు. వారు అంజూరపు ఆకులను కట్టుకుంటా ఉన్నారు. దేవుడు ఆ చల్లబోట ఆదాము ఆదామని పిలిచినప్పుడు, ఆదాముని ఎక్కడున్నావన్నప్పుడు క్రీస్తునందు ప్రభు బిడ్డలారయ్యా, నీ స్వరాన్ని విన్నప్పుడు నీ చెట్టు చాట్లో దాక్కున్నాను అన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అంతకుముందు శాంతి సమాధానంగా ఉంది. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి పాపం వచ్చిందండి. దేవుడు అవత అన్నాడు, నీవు ప్రసవ వేదనతో పిల్లలను కంటావు అని చెప్పి శపించాడు. బయటికి వెళ్ళిపోయింది. సర్పముతోటి నీ తలను వాళ్ళు చితుకు కొడతారు అని చెప్పి అన్నాడు. పాముకు అలాంటి శిక్ష శాపానికి గురైపోయింది. ఆదామును అన్నాడు, నీవు కష్టపడి భూమిని పండిస్తావు, సేద్యం చేస్తావు, అది ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, కొరింద చెట్లు మొలుస్తాయి అన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ ముళ్ళు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము చేసిన పాప ఫలితంగానే భూమి నేల శపించబడింది. ముళ్ళు బయటికి వచ్చినాయండి. ఎక్కడ పట్టినా ముళ్ళే, ఎక్కడ పట్టినా నిజంగా ముళ్ళే కనబడతా ఉన్నవి. దీనికి కారణం ఏంటంటే ఆదాము దేవుని యొక్క ఆజ్ఞలను ఆదాములో అతిక్రమించిన దానిని బట్టి శాపానికి గురైపోయారండి. కనుక క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, మన అతిక్రమములను బట్టి, మనము చేసినటువంటి దోషములను బట్టి క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయన నిజంగా ఆయన చెప్పిన ఆజ్ఞలను అతిక్రమించిన దానిని బట్టి పాపము అనేటువంటి ముళ్ళు నిజంగా మొలిచిందండి. ఎక్కడ పట్టినా భూమి అంతా ముళ్ళేనండి. అతడు ఎంత కష్టపడి సేద్యం చేసిన ముళ్ళ పొదలే, గచ్చ పొదలే, కోరింద చెట్లే మొలుస్తా ఉన్నాయి. దీనికి కారణం ఆదాము ఆజ్ఞను అతిక్రమించిన దానిని బట్టి పాప ఫలితంగానే ముళ్ళండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ముళ్ళు అనేటువంటివి ఒక్కసారి మానవుని యొక్క హృదయములో నుండి వచ్చేటువంటివి అపవిత్రమైనటువంటి వస్తా ఉన్నాయండి.
జారత్వం ఉంది, దొంగతనం ఉంది, మోసం ఉంది, ఆ తర్వాత మరి త్రాగుడుంది. నిజంగా మనుషుని యొక్క అంతరంగములో నుంచి లోపల నుంచి బయటికి వచ్చేటువంటి కామవికార చేష్టలు ఉన్నాయండి. మోసం ఉంది, దగా ఉంది. ఇవన్నీ నిజంగా 17 రకాలుగా ప్రభు బిడ్డలారా మానవుని యొక్క హృదయంలో నుండి బయటికి వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముళ్ళేనండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ ముళ్ళు మానవుని యొక్క హృదయంలో ఉన్న దానిని బట్టి క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనుషుని విన్న ఈ ముళ్ళ పొదలు అణిచేస్తా ఉన్నాయి. దానిని బట్టి వారి హృదయంలో దేవుని యొక్క వాక్యం ఫలించడం లేదు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, కనుక ఆ వ్యక్తి లోపల నుంచి బయటికి వచ్చేవన్నీ కూడా ముళ్ళేనండి. దేవుని వాక్యాన్ని వినేటువంటి సహోదరుడా, లోకములు అనేక మంది ముళ్ళుగానే ఉన్నారండి. నిజంగా ముళ్ళ కంచెగా కనబడతా ఉన్నారండి. అందుకని యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనములో ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు కదా, నరపుత్రుడా, నేను ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, కోరింద చెట్టు వాటి మధ్యకు నేను నిన్ను పంపిస్తాను అన్నాడు. అనగా ఏంటి అని చెట్లు అంటే మనుషులేనండి. అదే కాదు, అక్కడ తేళ్లున్నాయి, మిడునాగు పాములున్నాయి, వాటి మధ్యలో నువ్వు స్వార్థం చేయాలంటా ఉన్నాడు. అంటే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, సహోదరుడా, దైవ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ప్రతి వారు కూడా లోకములో ఉండేటువంటి మానవులందరూ కూడా ఇలాంటి ముళ్ళలాగానే కనబడుతూ ఉన్నారు. ఇలాంటి నిజంగా బ్రహ్మదండి చెట్టులాగానే ఉన్నారండి. ఇలాంటి తేళ్లు అనగా ఆ తేలు కుట్టుద్దండి, మౌనంగా మెదలకుండా వస్తుంది, అది ఎప్పుడో కుట్టుద్ది, వెళ్ళిపోద్దండి. అలాంటి మనుషుల మధ్యలో నేను నిన్ను పంపిస్తాను అని చెప్పి వారి మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటన చేయి అని ప్రవక్త యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఇలాంటి ముళ్ళండి మానవులు, ఇలాంటి మనుషులండి. ఇలాంటి మనుష్యులను నిజంగా రక్షించడానికి రక్షకుడైనటువంటి యేసు మరణము యొక్క ముళ్ళును విరిచి జయశీలుడై యేసు లేచాడండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బాగా వినండి, గమనించండి. దేవుని వాక్యములో ఉన్నటువంటి అమూల్యమైన సంగతులు అనేకాలు ఉన్నాయి. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా ఇంకొక మాట ఉందండి. ఇర్మియా అనే ప్రవక్త అన్నాడు కదా, మంచివారు కూడా ముళ్ళలాగానే ఉన్నారు అని వ్రాయబడిందండి. అనగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో మంచి వాళ్ళు లేరండి, చూడడానికి ముళ్ళు. అనగా మరి పైకి మాత్రం మంచి వాళ్ళలాగానే భక్తులుగానే కనబడతారు. వీళ్ళు ఎవరంటే గొర్రె చర్మాలు మాత్రం పైకి కప్పుకున్నారు, లోపల క్రూరమైనటువంటి తోడేలు అని వ్రాయబడిందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మంచి వాళ్ళు కూడా మంచి వ్యక్తులాగానే కనబడుతున్నారు, కానీ వాళ్ళ అంతరంగంలో ముళ్ళు కనబడతా ఉన్నాయి. అలాంటి మనుష్యులు లోకములు అనేక మంది కనబడుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాంటి నిజంగా ముళ్ళు అనేటువంటివి వాటన్నిటినీ, అందుకనే ప్రభు అన్నాడు కదా, మరణమా నీ ముళ్ళెక్కడా? పౌలు నిజంగా కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణం యొక్క ముళ్ళును నిజంగా యేసు విరిచి జయశీలుడై లేచాడండి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, మరణపు ముళ్ళును యేసు జయశీలుడై విరిచాడండి. కనుక మరణ భయం నిజంగా మనకిక లేదు. కనుక క్రీస్తును ఎవరు నమ్ముకుంటారో, ఎవరైతే నిజంగా అయ్యా నేను ముళ్ళ కంచె లాంటి దానినయ్యా, నేను ముళ్ళ కంచెనయ్యా, ముళ్ళుగా ఉన్నానయ్యా, నా యొక్క ముళ్ళును నిజంగా నీవు సిలువలో విరిచావయ్యా, మరణము ద్వారా ముళ్ళును మాత్రం పాపమనేటువంటి ముళ్ళును విరిచి జయశీలుడమై యేసు నీవు లేచావయ్యా అని ప్రభు బిడ్డలారా జయోత్సాహంతో మహానందంగా జయగీతాలు నిజంగా పాడాలండి. మరణము ఆయనను బంధించలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసునా? ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనములో మరణము యొక్కయు పాతాళయం లోకము యొక్కయు మృతుల తాళపు చేతులు నా చేతిలో ఉన్నాయి అన్నానండి. ఆయన చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయనను మరణము
నిజంగా బంధించలేకపోయింది. ఆదాము దగ్గర నుంచి అందరినీ కూడా దాని పొట్టలో పెట్టుకుంది. కానీ క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఈయన కూడా మింగాలి అని చెప్పి సంతోషపడ్డది. నిజంగా మూడవ దినాన యేసు జయశీలుడై లేచాడండి. మహానందం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిజంగా మరణము ముళ్ళు పాపం అండి. కనుక క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆ మరణమనే ముళ్ళును విడిచి యేసు జయశీలుడై లేచాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా నిజమే. ఇంకొక మాట సామెతల గ్రంథంలో వ్రాయబడిందండి. 24వ అధ్యాయం 29వ వచనములో సోమరి వాని యొక్క చేనంట ముళ్ళ కంచెని వ్రాయబడిందండి. ముళ్ళు అండి, దురద చెట్లు అలాగనే ముళ్ళ కంచెలా కనబడతా ఉంది. సోమరి వాడు పని చేయడండి. వాడు నిజంగా వాడి చేనంతా ముళ్ళ చెట్లు మనిషిని. కారణం క్రీస్తునందు ప్రభు బిడ్డలారా వాడు సోమరి వాడు పని చేయడు. వాడు నిజంగా సోమరి వాడు ప్రార్థన లేదు, వాక్యం చదివేది లేదు. నిజమే, అలాంటి వాడి చేయను కూడా ముళ్ళ పొదలుగా కనబడతా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా నిజమేనండి. ఈ రోజుల్లో కూడా వారి చేరు అనగా సంఘములకు గుర్తండి. కనుక వాళ్ళు చేరు అనగా ముళ్ళ చెట్లులాగున్నాయి. నిజంగా మనసు కంప మురిసిపోతా ఉందండి. ఎవడి వీడంటే సోమరి వాడు అనగా కష్టపడి దేవుని సేవ చేసేటువంటి వాడు కాదు, ప్రార్థన చేసేవాడు కాదు. ఇంకా కొంచెం పండుకుందాం, ఇంకా కొంత నిజంగా మనము నిద్రపోదాం అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాడే సోమరివాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఈ ముల్లే కాకుండా రక్షించబడిన దేవుని సేవకునికి భార్య రక్షించబడకపోతే కూడా ఆమె కూడా ఆ వ్యక్తికి ముళ్ళులాగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా అలాగైతే నిజంగా ఆ తర్వాత కొందరు నిజంగా తల్లిదండ్రులకు కుమారులు కూడా ముళ్ళులాగానే ఉన్నారండి. రక్షించబడకపోతే, మారు మనస్సు పొందకపోతే ప్రభు బిడ్డలారా తల్లిదండ్రులకు కుమారులే ముళ్ళులాగా కనబడతా ఉన్నారు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆలోచన చేయండి ఒక్కసారి. ఒకవేళ నా అంతరంగములో ఏదైనా ముళ్ళుందా అని చెప్పి నీవు నీ జీవితాన్ని నీ బ్రతుకును సరిచేసుకోవాలా ప్రభువు దగ్గరికి వచ్చి. ఆ ముళ్ళను విరవడానికే రక్షకుడైనటువంటి యేసు మరణమా నీ ముళ్ళెక్కడని మరణము యొక్క ముళ్ళను విరిచి విజయోత్సాహంతో రక్షకుడైనటువంటి యేసు లేచాడయ్యా. ఎవరి కొరకో తెలిసిన నీ ముళ్ళును విరవడానికి. అలాగనే లోకమున మానవుల యొక్క అంతరంగములో ఉన్నటువంటి నిజంగా ముళ్ళన్నిటినీ విడిచి జయశీలుడై యేసు లేచాడండి. కనుక నీకు మరణ భయం ఇక లేదండి, భయపడాల్సినటువంటి పని లేదు. అయితే ఇంకొక మాట బైబిల్ గ్రంథం నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తున్న పౌలు అంటాడు కదా, నాలో కూడా ఒక ముళ్ళుందన్నాడు. సాతాను దూతగా అది అయ్యా దానిని తీసివేయి అని చెప్పి అనేక సార్లు నేను అడిగాను, కానీ నా కృప నీకు చాలు అన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా భక్తులలో ఉండేటువంటి కొన్ని ముళ్ళున్నాయి. అనగా యథార్థంగా జీవిస్తూ ప్రభు పరిచయం చేసేటువంటి భక్తులు కూడా కొన్ని నిజంగా ఏదో ఒక ముళ్ళుందండి. కనుక నిజంగా పౌలు కూడా ఒక ముళ్ళుంది. నా కృప నీకు చాలు, దాన్ని తీసేయనలాగా ఉండాల్సిందే, దాని ద్వారా నేను మహిమపరుచుకుంటానన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా అలాగనే అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీడబడితేనే స్వస్థత పడ్డారు, ఆయన వస్త్రము తగిలితేనే శుద్ధులైపోయిన వారు ఉన్నారండి. కానీ పౌలుకు ఆ ముళ్ళు అలాగనే ఉంచాడు దేవుడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా అలాగనే అయ్యో అనేక మందిని స్వస్థతపరిచినటువంటి ఈయనకేంటి ముళ్ళు అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా దేవుని వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, సహోదరుడా, ఇదిగో ఈ సమయంలో అలాగైతే నీ జీవితము నీ బ్రతుకులో నిజంగా ఎవరికైనా నీవు ముళ్ళుగా ఉంటే ఒక్కసారి నీవు నీ ముళ్ళును నీ యొద్ద నుండి తీసివేసుకో. నీ అంతరంగములో అసూయ అనేటువంటిది కూడా ముళ్ళని వ్రాయబడిందండి. అసూయ అనేటువంటి అంతరంగములో ముళ్ళని వ్రాయబడిందండి. ఇతరుల మీద అసూయ, ఇతరుల మీద ద్వేషం, నిజంగా ప్రభు పిల్లల పగ, మత్సరము, ఇవన్నీ కూడా ముళ్ళేనండి. ఆ ముళ్ళను మాత్రము ప్రభు పిల్లరా ఆ వాటిని నీవు తీసివేసుకోవాలా, వాటిని విరగొట్టుకోవాలా. అయ్యా నాలో ముళ్ళు ఉందయ్యా, ఆ ముళ్ళు నిజంగా ఒకవేళ నీకు ఆ ముళ్ళు ఉండేవాడైతే ఇతరులు చూసి నీవు అసూయ పడే మాట అయితే ఆ ముళ్ళు ద్వారా ఎవరికో కాదు నష్టం నీకే. ఇతరుల గురించి
నీవు ఎంతైతే చెడుగా చెప్పుకుంటున్నావు, ఇతరులను నీవు ఎంతమందినైతే నీవు నిందిస్తున్నావు, ఎంతమందిని నీవు అవమానంగా మాట్లాడుతూ ఉన్నావు, క్రీస్తునందు ప్రభు బిడ్డలారా అలాంటి అసూయ అనేటువంటి ముళ్ళండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆలోచించే నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ ముళ్ళును మానసికంగా రక్షకుడు అయినటువంటి యేసు విరవడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి, నాలో అసూయ ఉందయ్యా, నాలో అంతరంగంలో ఈ భయంకరమైనటువంటి అసూయ అనేటువంటి ముళ్ళు ఉందయ్యా, దీన్ని తీసిపోయిన ఆయన ఇతరులకు వచ్చి నేను అసూయ పక్కవేనయ్యా, ఆ ముళ్ళు నీకుండే మాట అయితే ఆ అంతరంగంలో నీ లోపల ఉండి అది నిన్ను కాల్చేస్తుంది. నీ యొక్క నీకున్నటువంటి లేనిపోయినది ముళ్ళు నీకే గుచ్చుకుంటుంది, ఇతరులకు గుచ్చుకోదు. దాన్ని బట్టి ఏదో ఒక రోగం అనగా గుండె జబ్బు, లివర్ జబ్బు, లేకపోతే ఇంకొకటో కుదరనటువంటి వ్యాధి నిజంగా నీకు సంభవించాల్సి వస్తుంది. జాగ్రత్త ప్రభు బిడ్డలారా, అలాంటి పరిస్థితులు నీ జీవితాన్ని నీ బ్రతుకును ప్రభువు దగ్గరికి వచ్చి దాన్ని నీవు సరిచేసుకో. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజమేనండి, ఆ దినాన రక్షకుడైనటువంటి యేసు విజయముతో ఆనిసంగా మరణం యొక్క ముళ్ళును విరిచి జయోత్సాహంతో యేసు లేచాడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే మరణపు ముళ్ళు పాపం అండి, దాని బలాన్ని విరిగిపోయిందండి. నిజంగా అందరిని మింగాలే, నేను కూడా ఈయన మింగేశాననుకుంది కనుక నిజంగా ప్రభు బిడ్డను 3వ దినాన ఆ యేసు జయశీలుడై యేసు లేచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిజంగా ప్రభు బిడ్డలారా, అందరూ మహానందంగా సంతోషంగా పరిగెత్తా ఉన్నారు యేసు లేచాడని. అలాగనే మరియ మాత్రలు అందరూ పెందలకన సుగంధ ద్రవ్యములను మాత్రం సిద్ధపరచుకొని పెందలకన పౌనిసంగా సమాధి దగ్గరికి వెళ్ళారండి. యేసు వీళ్ళు వెళ్ళేసరికి యేసు లేచాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తోటలో నిలవబడి ఉన్నాడు. నిజంగా అయ్యా, నా ప్రభువును మూసుకొని పోయింది ఎవరు అని చెప్పి అడుగుతా ఉంది. మరియా, నీవు నన్ను ముట్టొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు లేచాడండి, సజీవుడు. ఇప్పుడు పరిగెత్తా ఉన్నారండి యేసు లేచాడని. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయన సజీవుడైనటువంటి దేవుని ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? నిజమే, క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయన ఎల్లప్పుడూ సజీవుడేనండి. ఆయన యుగములకు రాజు అండి. మరణము ఆయన బంధించలేకపోయింది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినా తిరిగి లేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఎందుకో తెలుసునా, ఆయన మరణం యొక్క ముళ్ళును విరిచానయ్యా. యేసునందు విశ్వాసం ఉంచిన మా అందరం ఒకానొక దినాన లేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఆయన లేచాడండి, సజీవుడండి. ప్రభు బిడ్డలారా, ఆయన మన మృతుల్లో ఎతకాల్సినటువంటి పని లేదు. ఆయన ఎల్లప్పుడూ సజీవుడే కనుక మరణం అనేటువంటిది ఆయనకి లేదండి. నా అంత నేనే నా ప్రాణాన్ని పెట్టగలను, దాన్నే తీసుకోగలను అన్నాడు. కనుక ఎవరు దాన్ని పెట్టడం లేదు, నేనే నా ప్రాణాన్ని పెడతాను, నేను మరలా దాన్ని తీసుకోగలను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి స్నేహితుడా, సహోదరుడా, ఈ సమయంలో నిజంగా నీ కొరకు మరణించి మరణం యొక్క ముళ్ళును విరిచి జయశీలుడై లేచిన యేసును నీవు జ్ఞాపకం చేసుకో ఒక్కసారి. కనుక అయ్యో, నా నిమిత్తమే ఆయన మరణం యొక్క ముళ్ళును విరిచి జయశీలుడై లేచాడు. కనుక ప్రభు అయినటువంటి యేసును నీ స్వరక్షకునిగా నీవు అంగీకరించాలా. ఎందుకంటే అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, క్రైస్తవుడైనా ఎవరైనా సరే, నిజంగా నీవు ఎవరైనా ఏ కులానికి సంబంధించిన వ్యక్తిమైనా సరే, నీవే స్థితిలో ఉన్నా ప్రభు అయినటువంటి యేసును నీ స్వరక్షకునిగా నీవు అంగీకరించు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 30వ వచనం రాయబడింది, ఆజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని మనుషులందరికీ కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. ఆ ఆజ్ఞ నీకు కూడా జారీ చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు లేచినాడండి. ఆయన లేచినాడు కాబట్టి రేపు నిజంగా నీవు కూడా సజీవుడవై లేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణము ఆయన బంధించలేకపోయింది. ప్రభు బిడ్డలారా, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బుర్రతో ప్రభువు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి వారు ప్రభు బిడ్డల ఆయన్ని కలుసుకోవడానికి మేఘాల మీద వెళ్ళిపోతారండి.
బూరధ్వని మోగినప్పుడు క్రీస్తునందుండి మృతులైనటువంటి వారు తిరిగి లేస్తారు అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, అలాగైతే ఇంకా నిజంగా నీవు సజీవుడైనటువంటి దేవుడు నీ కొరకు తన ప్రాణములు ధారపోసి తిరిగి లేచినటువంటి యేసును నీ రక్షకునిగా నీవు అంగీకరించు. ఇంకా రేపని ఎల్లుండని ఇలాంటి వాయిదాలు వేయకూడదండి. రేపనేది నీది కాదు. రేపేమి జరుగునో నీకు తెలియదు. నీ కొరకు ప్రాణాన్ని పెట్టి సజీవుడై తిరిగి లేచినటువంటి యేసు వైపు చూడు. ప్రభు బిడ్డలారా, నీవు జయధ్వనులతో రక్షకుడైనటువంటి యేసును నిజంగా నిజంగా నీవు అంగీకరించాలండి. ఇలాంటి నిజంగా మంచి సమయంలో నిజంగా ప్రభువును నిజంగా యేసు లేచాడు అని చెప్పి మహా పండుగ చేస్తున్నారు, మంచిదే. కొందరు నిజంగా సమాధుల్లోనికి పునరుద్ధాన దిన పండుగను ఆచరిస్తున్నారండి. ప్రభు బిడ్డలారా, ఆ పునరుద్ధాన దినాన వారు పండుగను ఆచరించడము దానికంటే ప్రాముఖ్యమైంది. యేసు మన కొరకు చనిపోయినాడు, తిరిగి లేచినాడు. యేసునందు నేను విశ్వాసం ఉంచాలా, నా పాప స్థితిని నేను ప్రభువు దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెట్టాలా అనే గొప్ప నిరీక్షణ, గొప్ప నిజంగా విశ్వాసముతో, అయ్యా నేను పాపినైనా నన్ను కరుణించు అంటే చాలండి. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా జయోత్సాహంతో యేసు లేచాడండి. ప్రభు బిడ్డలారా, అందరికీ ఆనందం అండి. అందరికీ నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి శుభదినం అండి. అయితే ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యులలో ఇద్దరు ఆ దినాలనే యెరూషలేమును విడిచిపెట్టి ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి పోతా ఉన్నారు. సంగతి తెలిసి ప్రభు బిడ్డలారా 24వ అధ్యాయంలో వ్రాయబడిందని మత్తయి సువార్త 13వ వచనంలో ఇద్దరు మనుషులు యెరూషలేమును విడిచిపెట్టి ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి పోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరిగిన ఈ సంగతులు చెప్పుకుంటున్నారు. ఎమ్మాయి అంటే లోకమనండి. ప్రభు బిడ్డలారా, ఆ యొక్క మనుషులు యేసు లేస్తాడు అనే సంగతి శిష్యులు ఎరిగి లోకంలో దిగిపోతా ఉన్నారండి. అయ్యో ఆయన యేసు ఆయన వారితో పాటు నడుస్తూ నిజంగా అయ్యా మీరు ఎక్కడికి పోతారంటే మేము అయ్యా ముందున్న గ్రామానికి వెళ్తున్నామన్నారు. సరే, ఈ దినాన ఏంటయ్యా విషయం అంటే, అయ్యో నీకు ఒక్కడికే తెలియదా జరిగిన విషయం? యేసు మరణించి ఇప్పటికి 3 దినాలైంది కనుక ఈ దినాన యేసు లేస్తాడయ్యా అనే సంగతి యేసయ్యకే బోధ చేస్తున్నారు, కానీ లోకానికి దిగిపోతున్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఎమ్మాయికి వెళుతా ఉన్నారండి. కనుక నిజంగా లేఖనాలు మాత్రం యేసయ్యను గురించిన లేఖనాలు ఎత్తి చూపిస్తా ఉన్నారు, మాట్లాడుతున్నారు, కానీ వారు ముందుకు సాగుతా ఉన్నారండి. ఆ తర్వాత వారు వెళ్ళే గ్రామం దగ్గరికి వచ్చింది. ప్రభు బిడ్డలారా, ఆయన అంటున్నాడు కదా, అయ్యో అవివేకులారా, మందమతులారా, నిజంగా ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు ఏమైనా మీరు జ్ఞాపకం లేదా అని చెప్పాడు ప్రభు వారితోటి. అంతలో వారు వెళ్ళే గ్రామం సమీపానికి వచ్చిందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆ రాత్రి ఆయన వారితో ఉండి ఒక రొట్టె విరిచి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచిపెట్టగా వారి కళ్ళు తెరవబడ్డాయి. ఆయన వెంటనే అదృశ్యుడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో ఇప్పుడు కళ్ళు తెరవబడి ఇప్పుడు పరిగెత్తా ఉన్నారని యెరూషలేముకు. అయ్యో మనతో దారిని మనం వచ్చేటప్పుడు మనతో నడిచిన వాడు యేసయ్య కాదా? అయ్యో మనం అంత అవివేకులము, మందమతులం. ఆయన వాక్యాన్ని మనతో మాట్లాడుతుంటే మన హృదయం మండలేదా అని చెప్పి తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. పునరుద్ధానుడైన యేసు తిరిగి లేచాడయ్యా. నిజంగా 40 మంది కనపడ్డాడండి శిష్యులకు. అలా ఆయన అమ్మాయి లేటుని వారిని ఆయన నిజంగా దర్శించి మీరు రండి అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నారు. లేఖనాలు ఎత్తి బోధిస్తా ఉన్నాడండి యేసు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, నిజమే. అలాగైతే నిజంగా క్రీస్తు నమ్ముకున్న దేవుని పిల్లలమైనటువంటి మనము యేసు నిజంగా పునరుద్ధానుడై లేచాడు. మరణం యొక్క కమ్ములను యేసు విరిచాడండి. జయోత్సాహముతో యేసు లేచాడు. కనుక ఆయన నమ్ముకున్న పిల్లలమైనటువంటి మనము కూడా తిరిగి లేస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసునా? యేసు సజీవుడండి, యుగ యుగాల రాజు అండి ఆయన, యుగ యుగములకు దేవుడండి ఆయన. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మరణం యొక్కయో పాతాళలోకము యొక్క తాళపు చేతులు నా చేతులు ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా తండ్రి,
జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు నాయన. సహాయం చేయండి తండ్రి నాయన. మీ కృప కింద మమ్మల్ని బలపరచండి. మా కొరకు నాయన మరణాన్ని గెలిచి మరణం యొక్క ముళ్ళును విరిచిపెట్టి నాయన సజీవుడవై లేచిన దేవుడవయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పి దాన్ని విరిచేశానయ్యా. దాన్ని బట్టి నాయన ప్రతి మనిషికి విజయాన్ని చేకూర్చావు ప్రభువా. యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మీరు ఎలాగైతే లేచారో మేమందరం కూడా అలాగే రాస్తామయ్యా. మీరు ఎందుకో తెలిసిన పరలోకములో మాకు ఉన్నతమైన స్థానాన్ని ఏర్పాటు చేసినావు ప్రభువా, మీ స్తోత్రం. ఉన్నతమైన రాజ్యాన్ని మాకు సిద్ధపరచడానికి మీరు సజీవుడివై లేచినావు తండ్రి. ఆ నిత్యత్వములో మేముండడానికి ఈ గొప్ప కార్యాన్ని మీరు చేసినావు ప్రభువా. దేవునికి ప్రభువా మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. అద్భుతమైన మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఈ వాక్యం వినేటువంటి ప్రతి సహోదరునికి అనుగ్రహించు. మీ కుమారుడైన యేసుక్రీస్తునకు మహిమ ఘనత తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా అడ్రస్ పాస్టర్ పి. తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతక మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించును.